థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. చెప్పమ్మా, మీ పేరేంటి? నమస్కారం సార్, నా పేరు పరిమళ సుహాసిని. ఎక్కడ సుభాషిని సార్? ఇక్కడ సార్. ఓకే అమ్మా, మాట్లాడమా. మాది నాగులుపులపాడు మండలం తిమ్మసముద్రం గ్రామం నుండి వచ్చాను సార్. నమస్కారం తెలియజేస్తున్నాం సార్. నాకు ఒక చిన్న క్వశ్చన్ సార్. పెద్ద క్వశ్చన్ అడుగమ్మా. సార్ ఓపుకుంటే పెద్ద క్వశ్చన్ అడుగు, పర్వాలేదు. తప్పకుండా సార్. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా అనేది మన కళ అయినప్పుడు అది ఎలా నిజం చేస్తారు సార్? మహిళా ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది మీ సంకల్పం అయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుదారులు ఎలా వస్తాయి సార్? అంటే బీపీఎల్ కుటుంబాల్లో కూడా ఎంటర్ప్రైనర్ని మీరు తయారు చేస్తారని అంటున్నారు కదా సార్. అదమ్మా మీరు చెప్పింది. మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులో పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే నేను ఎప్పుడూ ఊహించలేదు. ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించారుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నానంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు, ఆకాశాన్ని తీసుకెళ్లాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకొచ్చారు. ఒక అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు. ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలా మంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే గాని మీరు గాని తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి, 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపద్దండి,
మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు. అందులో 35% తెలుగు బిడ్డలున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్లు కాదు, 25 ఏళ్లు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలో ఒక రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ రావాలని, ఒక పారిశ్రామికవేత్త కావాలని. అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ప్రారంభించేది చిన్న బిజినెస్ తో కూడా ప్రారంభించాలి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనే రాశాడు, ఆయనే చెప్పాడు. చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు. స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తల ఎండకుండా వానకు తడవకుండా పెట్టుకొని తిరిగాడు. అలాంటి వ్యక్తి భారత రత్న అవార్డు రావడమే కాదు, దేశ ముద్దు బిడ్డగా భారతదేశ రాష్ట్రపతి అయ్యాడంటే అది మనుషులకు ఉండే శక్తి, సామర్థ్యాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా.